ఈ సృష్టిలో స్వార్థం, కల్మషం, మోసం అనే పదాలకు అర్థం తెలియని ఒకే ఒక ప్రాణి అమ్మ. ఇంగ్లీష్లో ఒక అద్భుతమైన సామెత ఉంది. గాడ్ కుడ్ నాట్ బి ఎవ్రీవేర్ అండ్ దేర్ ఫోర్ హీ మేడ్ మదర్స్. దేవుడు అన్ని చోట్ల ఉండలేడు కాబట్టి తన ప్రతిరూపంగా అమ్మను సృష్టించాడు. తన పేగు తెంచుకొని పుట్టిన బిడ్డ తనను పసి వయసులో ఏడుస్తూ కాలితో తన్నితే ఆనందించే అమాయకురాలే అమ్మ. కానీ అదే బిడ్డ పెద్దయ్యాక ఆ తల్లిని గుండెల మీద తన్నితే ఆ గుండె ఎంత విలవిల్లాడిపోతుందో చెప్పే హృదయ విదారకమైన కథ ఇది. మీ గుండెల్ని బరువెక్కించే నిజమైన ఎమోషన్ ఇది. రవికి పెళ్ళైనప్పటి నుంచి తన ఇంట్లో ప్రశాంతత లేదు. దానికి కారణం తన భార్య నిఖిత. పల్లెటూరి వాతావరణం నుంచి వచ్చిన రవి తల్లి పార్వతమ్మ అంటే నిఖితకు ఎక్కడలేని అసహ్యం. ఇక్కడే మనం ఒక చిన్న ఎమోషనల్ ఎనాలిసిస్ చేసుకోవాలి. చాలామంది ఇళ్లల్లో కోడళ్ళకి అత్తగారంటే కోపం. ఎందుకు? పద్ధతులు కలవకునో తన ప్రైవసీకి అడ్డొస్తున్నారనో చిరాకు. నిఖితకి చిరాకు అసహ్యంగా మారింది. మీ అమ్మని ఇంట్లో నుంచి పంపించేయండి, ఆమె ఉన్న ఇంట్లో నేను ఉండలేను, మీ అమ్మ కావాలో నేను కావాలో తేల్చుకోండి అని రోజు ఇంట్లో రవికి నరకం చూపిస్తూ ఉండేది. ఇలాంటి పరిస్థితుల్లో ఒక కొడుకు ఎలా ప్రవర్తించాలి? భార్యకు సర్ది చెప్పాలి లేదా తల్లికి అండగా నిలబడాలి. కానీ రవి, ఏ కవర్డ్ డైస్ 1000 times బిఫోర్ హిస్ డెత్. ఒక పిరికివాడు తను చనిపోవటానికి ముందు 1000 సార్లు చేస్తాడు. రవి ఇలాగే ప్రవర్తించాడు. రోజు ఇంట్లో జరిగే గొడవలు భరించలేక ఒకరోజు ఒక పెద్ద నాటకానికి తెరతీశాడు. నిఖిత కావాలని అత్తగారిని నానా మాటలు అంటున్నప్పుడు రవి కోపంతో ఊగిపోతూ, అమ్మా పద, నీకంటే నాకు నా పెళ్ళాం ఎక్కువేం కాదు, నన్ను 9 మాసాలు మోసిన నిన్ను ఈ ఇంట్లో అవమానిస్తుంటే చూస్తూ ఊరుకోలేను, ఇక్కడి నుంచి వెంటనే వెళ్ళిపోదాం, నాకు నా భార్య వద్దు అని తల్లిని బయటికి లాగాడు. కన్న తల్లి గుండె కరిగిపోయింది. ఒక్కసారి తల్లి మనస్తత్వం అర్థం చేసుకోండి. ఇలాంటి పరిస్థితుల్లో కొడుకు తన వైపు నిలబడ్డాడని ఏ తల్లి మురిసిపోదు. తన కొడుకు సంసారం పాడైపోతుందని భయపడుతుంది. వద్దురా నాన్న, నా కోసం నీ కాపురం పాడు చేసుకోవద్దు, నేను ఎక్కడైనా బతికేస్తాను, నువ్వు నీ భార్యతో సంతోషంగా ఉండు అని కొడుక్కి నచ్చ చెప్పడానికి ప్రయత్నించింది. కానీ రవి వినలేదు. తల్లిని తీసుకొని రైల్వే స్టేషన్కి బయలుదేరాడు. అది సికింద్రాబాద్ రైల్వే స్టేషన్. అస్సాం వెళ్ళే గౌహతి ఎక్స్ప్రెస్ ప్లాట్ఫామ్ మీద రెడీగా ఉంది. రవి తన తల్లిని తీసుకుని వెళ్ళి ట్రైన్లో తనని కూర్చోబెట్టి, అమ్మా నీకు దాహంగా ఉందేమో వాటర్ బాటిల్ తీసుకుని వస్తా అని ట్రైన్ దిగాడు. ట్రైన్ హార్న్ మోగింది. రవి ఇంకా రాలేదు. పార్వతమ్మలో కంగారు. నా కొడుకు ఇంకా రాలేదేంటి, వాటర్ బాటిల్ కోసమని వెళ్ళి ట్రైన్ తప్పిపోయాడా అని కిటికీలో నుంచి కొడుకు కోసం ఆతృతగా వెతుకుతోంది. ట్రైన్ కదిలింది. ఇంతలో ఒక అపరిచిత వ్యక్తి వచ్చి పార్వతమ్మ పక్క సీట్లో కూర్చున్నాడు. పార్వతమ్మ కంగారుగా, అయ్యా అది నా కొడుకు సీటు, వాడింకా రాలేదు అంది. ఆ వ్యక్తి పార్వతమ్మ వైపు జాలిగా చూస్తూ, అదేంటమ్మా, మీ కొడుకు మీతో రావడం లేదు కదా, అతనే స్వయంగా మీ టికెట్ నాకు ఇచ్చి మా అమ్మను అస్సాం స్టేషన్లో దించండి, మా వాళ్ళు వచ్చి రిసీవ్ చేసుకుంటారని చెప్పాడు, మీకు చెప్పలేదా అన్నాడు. ఆ మాట వినగానే పార్వతమ్మ గుండె పగిలి ముక్కలైంది. ఒక్కసారి ఊహించుకోండి, అప్పటి వరకు తన కోసం తన కొడుకు భార్యని వదిలేసి వస్తున్నాడనుకున్న తల్లికి అసలు నిజం తెలిసిన ఆ క్షణం ఎలా ఉంటుంది? అంటే తనని ఇంట్లో నుంచి పొమ్మని మొహం మీద చెప్పలేక శాశ్వతంగా నన్ను వదిలించుకోవటానికి నా కొడుకు ఆడిన నాటకమా ఇది అని ఆమె మనసు రోధించింది. కానీ ఆశ్చర్యం ఏంటంటే కొడుకు మోసం చేశాడని తెలిసిన ఆ తల్లికి కొడుకు మీద కోపం రాలేదు, శాపాలు పెట్టలేదు. మనం ఎవరికైనా ఒక 100 రూపాయలు ఇచ్చి మోసపోతేనే నానా బూతులు తిడతాం. కానీ కొడుకు మోసం చేసినా, పోనీలే వాడి భార్యతో వాడు సుఖంగా ఉంటే చాలు, వాడు ఆనందం కోసం నేను ఎక్కడున్నా పర్లేదు, ఎటుపోయినా పర్వాలేదు అనుకుని కన్నీళ్లు దిగమింగుకుంటూ ఆ రైల్లో శిలలా ఉండిపోయింది. 2 రోజుల తర్వాత ట్రైన్ అస్సాం చేరింది. కొత్త ప్రదేశంలో ఎక్కడికి వెళ్లాలో తెలియక స్టేషన్లోనే ఉండిపోయింది. కొళాయి దగ్గర నీళ్లు తాగుతూ ఎవరైనా పెడితే తింటూ 4 రోజులు గడిపింది. నా వాళ్ళు ఎవరూ లేని ఈ బతుకెందుకు, నా కొడుక్కి అక్కర్లేని ఈ ప్రాణాలు ఎందుకు అని విరక్తి చెంది ఒకరోజు రాత్రి గూడ్స్ ట్రైన్ వస్తున్న ట్రాక్ మీదకి ప్రాణం తీసుకోవడానికి నడుచుకుంటూ వెళ్తుంది. సరిగ్గా అదే టైంకి అక్కడ డ్యూటీలో ఉన్న రైల్వే పోలీసు ఒకతను పరిగెత్తుకుంటూ వెళ్ళి ఆవిడ్ని పక్కకు లాగి ప్రాణాలని కాపాడాడు. తీసుకెళ్లి స్టేషన్లో కూర్చోబెట్టాడు. అదే సమయానికి స్టేషన్ ఇన్ఛార్జి సీనియర్ పోలీస్ అధికారి అయిన శివరాం అనే అతను అక్కడికి వచ్చాడు. మురికి బట్టలతో దీనంగా కూర్చున్న పార్వతమ్మను చూడగానే శివరాంకి గుండాగినంత పనైంది. ఆమె మరెవరో కాదు, శివరాము చిన్నప్పుడు తండ్రి చనిపోయి రోడ్డున పడ్డప్పుడు వాళ్ళ అమ్మకి తనకి కొన్ని రోజుల పాటు ఆశ్రయం ఇచ్చి కడుపు నిండా అన్నం పెట్టిన మహాతల్లి పార్వతమ్మ. వెంటనే పరిగెత్తుకుంటూ వెళ్ళి ఆమె పాదాల మీద పడ్డాడు. జరిగిందంతా తెలుసుకొని కన్నీళ్లు పెట్టుకున్నాడు. బ్లడ్ మేక్స్ యూ రిలేటెడ్ బట్ లాయల్టీ మేక్స్ యూ ఫ్యామిలీ. రక్తం పంచుకు పుడితే బంధువులు అవుతారు, కానీ కృతజ్ఞత ఉంటేనే కుటుంబం అవుతారు. శివరాముకి పార్వతంతో రక్త సంబంధం లేదు. కానీ కడుపు నింపిన తల్లి రుణం తీర్చుకోవడం కోసం, నీ కొడుకు కాదనుకుంటే ఏంటమ్మా, ఈ రోజు నుంచి నేనే నీ కొడుకుని అంటూ సగౌరవంగా ఆమెను తన ఇంటికి తీసుకెళ్ళి కన్న తల్లిలా పూజించడం మొదలుపెట్టాడు.
ఇక ఇక్కడ హైదరాబాదులో కర్మ తన ఆట మొదలుపెట్టింది. వాట్ గోస్ అరౌండ్ కమ్స్ అరౌండ్. మనం ఏది ఇస్తే అదే మనకి తిరిగి వస్తుంది. రవికి వ్యాపారంలో ఊహించని నష్టాలు వచ్చాయి. అప్పులు వాళ్ళు వచ్చి ఇంటి మీద పడ్డారు. ఇల్లు అమ్మేసి అప్పులు కట్టకపోతే ప్రాణాలకే ప్రమాదం అన్న స్థాయికి కష్టం వచ్చింది. కానీ ఇల్లు తల్లి పేరు మీద ఉంది. ఆమె సంతకం లేకుండా ఇల్లు అమ్మలేడు. తల్లి లేకపోతే తన బతుకు రోడ్డు మీద పడుతుందని భయపడిన రవి తల్లి మీద ప్రేమతో కాదు, ఆస్తి మీద ప్రాణాల మీద ఆశతో తల్లిని వెతుక్కుంటూ అస్సాం బయలుదేరాడు. అస్సాం వీధుల్లో మా అమ్మ తప్పిపోయింది అన్న పాంప్లెట్స్ పంచుతూ తిరుగుతున్నాడు రవి. ఒకరోజు ఆఫీసర్ శివరాం కారులో పార్వతమ్మ బయటికి వెళ్తుంది. కిటికీలో నుంచి ఎండలో పాంప్లెట్స్ పంచుతూ తిరుగుతున్న కొడుకును చూసింది. ఒక్కసారిగా కారు దిగి వెళ్ళి కొడుకును హత్తుకోవాలని మనసు ఉరకలు వేసింది. కానీ తనను కాదనుకుని సంతోషంగా కాలం గడుపుతున్న కొడుకు జీవితంలోకి మళ్ళీ వెళ్ళి చిచ్చుబట్టడం దేనికి అని తనను తాను కంట్రోల్ చేసుకొని కారులోనే ఉండిపోయింది. అప్పుడే ఒక ఊహించని పరిణామం జరిగింది. రోడ్డు మీద నిలబడ్డ రవి ఒక్కసారిగా గుండె పట్టుకొని గిలగిల కొట్టుకుంటూ అక్కడికక్కడే కూలిపోయాడు. అప్పుల టెన్షన్ అతని గుండెను ఆపేసింది. అది చూసిన పార్వతమ్మ గట్టిగా అరుచుకుంటూ కారు దిగి కొడుకు వైపు పరిగెత్తుకుంటూ వెళ్ళింది. ఆఫీసర్ శివరాం సహాయంతో అతన్ని వెంటనే హాస్పిటల్లో జాయిన్ చేశారు. డాక్టర్లు రవిని ఎమర్జెన్సీ వార్డుకి తీసుకెళ్లారు. టెస్టులు కంప్లీట్ చేశారు. శివరాముని పార్వతమ్మను పిలిచిన డాక్టర్లు అసలు విషయం చెప్పారు. అతనికి కార్డియోజెనిక్ షాక్ వచ్చింది. గుండె కండరాలు చనిపోయాయి. అతను బతకాలంటే ఒకే ఒక్క దారుంది. అదే ఎమర్జెన్సీ హార్ట్ ట్రాన్స్ప్లాంటేషన్, గుండె మార్పిడి. అది కూడా కొన్ని గంటల్లోనే జరగాలి, లేదంటే ప్రాణాలు దక్కవు అని తేల్చి చెప్పారు. ఆ మాట వినగానే పార్వతమ్మ వెంటనే, అయ్యా నా గుండెని తీసుకోండి, నా కొడుకుని బతికించండి అని బతిమలాడటం మొదలుపెట్టింది. అప్పుడు శివరాం కన్నీళ్లతో ఆమెకు ఒక కఠోరమైన నిజం చెప్పాడు. అమ్మ, బతికున్న వాళ్ళు గుండెను దానం చేయలేరు. ఎవరైనా ఘోర ప్రమాదానికి గురై వాళ్ళ బ్రెయిన్ చనిపోయి, అంటే బ్రెయిన్ డెడ్ స్టేట్లో ఉండి కేవలం వెంటిలేటర్ సహాయంతో గుండె మాత్రమే కొట్టుకుంటున్న వాళ్ళు మాత్రమే గుండెను దానం చేయగలరు. కాబట్టి నీ కొడుక్కి ఇప్పుడు గుండె దొరకటం దాదాపు అసాధ్యమమ్మా అని చెప్పాడు. ఆ మాటలు పార్వతమ్మ చెవుల్లో మారుమోగాయి. బ్రెయిన్ డెడ్ అవ్వాలి, గుండె కొట్టుకుంటూ ఉండాలి. బ్రెయిన్ డెడ్ అవ్వాలి, గుండె కొట్టుకుంటూ ఉండాలి. ఐసీయూ అద్దాల వెనక చావు బతుకుల మధ్య కొట్టుమిట్టాడుతున్న తన కొడుకుని ఆఖరిసారిగా చూసుకుంది. తన కళ్ళల్లో భయం పోయింది. ఇక్కడ ఒక్కసారి ఆలోచించండి. 4వ అంతస్తు బాల్కనీ నుంచి మనకి కిందకు చూడాలంటేనే భయంతో వణుకు పుడుతుంది. అలాంటిది ఆ తల్లికి కింద కనిపిస్తున్న కాంక్రీట్ రోడ్డు మృత్యువులా అనిపించలేదు. తన కొడుక్కి ప్రాణం పోసే సంజీవినిలా కనిపించింది. శివరాము ఏదో మాట్లాడుతుండగానే పార్వతమ్మ పరిగెత్తుకుంటూ వెళ్ళింది. హాస్పిటల్ 4వ అంతస్తు బాల్కనీ గోడ మీద ఎక్కి నిల్చుంది. శివరాం వద్దమ్మా అని అరిచేలోపే, నా గుండె నా కొడుక్కివ్వండి బాబు అని అరుస్తూ 4వ అంతస్తు నుంచి కిందకు దూకింది. ఆమె తల కిందున్న రోడ్డుని బలంగా తాకడంతో తలకి తీవ్రమైన గాయం అయింది. కానీ ఆ తల్లి లెక్క మాత్రం తప్పలేదు. డాక్టర్లు వచ్చి చూసేసరికి ఆమె దాదాపు బ్రెయిన్ డెడ్ స్టేజ్లో ఉంది. కానీ ఆమె గుండె మాత్రం కొడుకు కోసం ఇంకా బలంగా కొట్టుకుంటూనే ఉంది. డాక్టర్లు ఆమె త్యాగానికి చేతులెత్తి దండం పెట్టి కన్నీళ్లు తుడుచుకుంటూ ఆమె గుండెని కొడుకు శరీరంలో పెట్టి ఆపరేషన్ కంప్లీట్ చేశారు. మరుసటి రోజే రవికి స్పృహ వచ్చింది. ఫ్లైట్ పట్టుకొని వచ్చిన రవి భార్య నిఖిత ఆనందంగా రవి పక్కన కూర్చొనుంది. సరిగ్గా అదే సమయానికి ఎర్రబడిన కళ్ళతో గుండె పగిలే బాధతో రగిలిపోతున్న శివరాం ఆ గదిలోకి వచ్చాడు. కొత్త గుండె దొరికిందని సంబరపడిపోతున్నారా? ఆ గుండె ఎవరిదో తెలుసా? నువ్వు పెళ్ళాం మాటలు విని అస్సాం ట్రైన్ ఎక్కించిన నీ కన్న తల్లిదిరా ఆ గుండె అని అరిచాడు. రవి నిఖిత మొహాల్లో రక్తపు చుక్కలేదు. ఆమెకు నేనెవరో తెలియకపోయినా నాకు అన్నం పెట్టినందుకు ఆమెను నా ఇంటికి తీసుకెళ్లి దేవతలా చూసుకున్నాను. ఆస్తి కోసం వెతుక్కుంటూ వచ్చిన నీకు గుండెపోటు వస్తే బతికున్న వాళ్ళు గుండెను ఇవ్వలేరన్న ఒకే ఒక కారణంతో నీ ప్రాణాలని కాపాడటం కోసం 4వ అంతస్తు నుంచి కిందకు దూకేసిందిరా నీ తల్లి. ఇప్పుడు ఛాతీలో కొట్టుకుంటుంది నీ గుండె కాదు, నిన్ను కాపాడటం కోసం ప్రాణం త్యాగం చేసిన నీ తల్లి ఆత్మ ఘోషరా అని వెక్కి వెక్కి ఏడ్చాడు శివరాం. ఆ మాటలు విని తట్టుకోలేకపోయిన రవి, అమ్మని అనాథలా వదిలేసిన నేను బతకూడదు అని పిచ్చివాడిలా అరుస్తూ పక్కనే ఉన్న సర్జికల్ కత్తెర తీసుకొని తన గుండెలో పొడుచుకోబోయాడు. భార్య నిఖిత భయంతో అరుస్తూ ఉంటే శివరాం వేగంగా ముందుకొచ్చి ఆ కత్తెర లాక్కున్నాడు. మీ అమ్మ ఇప్పుడు కాదురా, నువ్వు రైల్వే స్టేషన్లో వదిలేసినప్పుడే చనిపోయింది. కానీ కన్నబిడ్డ కోసం ఆ తల్లి గుండె ఇంకా నీలో కొట్టుకుంటూనే ఉంది. దయచేసి ఇప్పుడు మళ్ళీ దాన్ని ఆపేసి ఇంకోసారి మీ అమ్మని చంపొద్దు. బతికుండగా ఎలాగూ గౌరవించుకోలేకపోయావు. కనీసం ఇప్పుడు నీలో కొట్టుకుంటున్న ఆమె గుండె చప్పుడు వింటూ జీవితాంతం పశ్చాత్తాపంతో బతుకు. అదే ఆమెకు నువ్విచ్చే ఘనమైన నివాళి అన్నాడు. రవి మోకాళ్ల మీద కూలబడి బోరున ఏడుస్తున్నాడు. నిఖిత కూడా తల వంచుకొని వెక్కి వెక్కి ఏడుస్తుంది. ఈ కథ వినేవాళ్ళందరికీ నాదొక చిన్న మనవి. యు నెవర్ నో ద వాల్యూ ఆఫ్ వాటర్ అంటిల్ ద వెల్ ఈజ్ డ్రై. బావి ఎండిపోయే వరకు నీటి విలువ తెలియదు.
అలాగే తల్లిదండ్రులు దూరం అయ్యే వరకు వాళ్ళ విలువ మనకు తెలియదు. కన్నబిడ్డలు ఏ స్థాయిలో ఉన్నా వాళ్ళకు కావాల్సింది డబ్బు కాదు, కాస్త సమయం, ప్రేమగా ఓ ముద్ద అన్నం. తల్లిదండ్రుల్ని వృద్ధాశ్రమాల్లోనో అనాథ శరణాలయాల్లోనో వదిలేస్తే వాళ్ళు ఆయుష్ తీరకముందే గుండె పగిలి ప్రాణాలు వదిలేస్తారు. అందుకే తల్లిదండ్రులు ఉండగానే వాళ్ళను ప్రేమగా చూసుకుందాం. ఎందుకంటే ఈ లోకంలో ప్రాణం పోయిన తర్వాత కూడా ప్రేమించేది ఒక్క అమ్మ మాత్రమే.